మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ప్రజాస్వామ్య బాధులకి అందరూ కూడా మరి స్వాగతించినటువంటి రోజు ఈరోజు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. మరొకసారి మరి కోర్టులు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుండడంలో మరి ఈరోజు నిరూపితమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది మా బీఆర్ఎస్ పార్టీ యొక్క మొదటి విజయం. మరి ఈరోజు నుంచి మా విజయాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఈ రాబోయే అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా స్పష్టంగా హానరబుల్ హైకోర్టు మరి ఆదేశాలు మరి అదేవిధంగా తీర్పునిచ్చింది. 4 వారాల లోపల ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో మరి పిటిషన్స్ని కూడా దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు ఈ సందర్భంగా మరి ఇది సరైన సమయం సందర్భం వచ్చింది కాబట్టి మాకు స్పీకర్ గారి పైన సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నది. మా పిటిషన్స్ ఈ ముగ్గురు శాసనసభ్యులు అయితే ఉన్నారో దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, తెల్ల వెంకట్రావు గారితో పాటు మిగతా 7 శాసనసభ్యుల యొక్క పిటిషన్స్ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. మరి మళ్ళీ కోర్టు యొక్క డైరెక్షన్స్ కానీ కోర్టు తీర్పు గురించి వేచి చూడకుండా శాసనసభ యొక్క గౌరవాన్ని ఏదైతే లెజిస్లేటివ్ మనకు ఒక పిల్లర్ 4 పిల్లర్స్లో మనం అనుకుంటాం కదా, 4 పిల్లర్స్లో మనకు అసలు లెజిస్లేటివ్ అనేది ఒక ప్రధానమైన పిల్లర్. మరి దాని యొక్క గౌరవాన్ని దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు స్పీకర్ గారి పైన ఉన్నది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి యొక్క ఒత్తిడులకు ప్రభుత్వం యొక్క ఒత్తిడులకు లోను కాకుండా వారు స్వతంత్రంగా ఖచ్చితంగా ఇలాంటి అనుమానం లేదు, రాజ్యాంగం ప్రకారంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని పైన అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ 3 శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహటంగా వారు పార్టీ మారనమని చెప్పుకున్నారో ఆ 10 మంది శాసనసభ్యులపైన ఇమ్మీడియట్గా స్పీకర్ గారు వారిపైన కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వేచి చూసే ధోరణిలో ఉండి, ఎందుకంటే మన ప్రధానంగా మనం అనుకుంటాం ఇంతకుముందు మనం 4 పిల్లర్లో జ్యుడిషియరీ కానీ అదేవిధంగా లెజిస్లేచర్ కానీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీస్ కానీ అదేవిధంగా మనం 4th ఎస్టేట్గా మనం 4th పిల్లర్గా మనం మీడియాని మనం అనుకుంటాం దేశంలో అంతా కూడా. కాబట్టి ఈ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైంది. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు తేటతెల్లం అవుతూ ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన మరి 7-8 నెలలుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి వారు ఢిల్లీలో మాట్లాడేది ఒక తీరు ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో అమలయ్యే తీరు ఒకలాగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోనేమో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేనేమో శిక్షిస్తారు, తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపు చేస్తున్న ఎమ్మెల్యేని రక్షిస్తారు. ఈ రకంగా అక్కడేమో పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఇక్కడేమో రెడ్ కార్పెట్ ఇస్తూ ఉన్నారు. ఇవి స్పష్టంగా కనపడుతూ ఉంది. వారం రోజుల క్రితమే వారు అనర్హులు ప్రకటించడమే కాక వారికి పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా అసెంబ్లీలో తీర్మానమే చేసినటువంటి సందర్భం చూసాం. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దీనిపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు రీజనల్ పార్టీగా మరి ఉన్నది ఈరోజు. కానీ వారికి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటాం. ఈరోజు ఒక ఆదర్శవంతమైన పార్టీగా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు వారు స్పష్టంగా దీనిపైన సమాధానం కూడా మేము అధికారంలో రాగానే ఇమీడియట్గా ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యేటట్టు చట్టం తీసుకొస్తామని చెప్పేసి పదే రాహుల్ గాంధీ గారు అనేక సభలు చెప్పడం చూసినాం. వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఈరోజు సమాధానం రాహుల్ గాంధీ గారు దేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దీనిపైన సమాధానం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. దేశానికి ఇది ఒక మైలురాయి లాంటి రేపు ఈ తీర్పుతో పాటు స్పీకర్ తీసుకున్న నిర్ణయం దేశానికి ఒక ఆదర్శ నిర్ణయంగా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది రేపు అందరికీ కూడా అన్ని రాష్ట్రాలకి దేశంలో ఉన్న ప్రతి ఒక్క లెజిస్లేటివ్ పార్టీ ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈరోజు ఈ తీర్పు అనేది ఒక పునాది రాయి. దీంతో ఇది ఆదర్శంగా కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి తమ ద్వంద్వ వైఖరిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా ఇక్కడ,
లేకపోతే చట్ట ప్రకారం రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే నిర్ణయం తీసుకుంటుందా? దీనిపైన వేచి చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఆధారాలతో పాటు అన్ని తేటతెల్లమైపోయింది. 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని ఇమ్మీడియట్గా అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మళ్ళీ ఇది కోర్టు ద్వారా చేసే అవకాశం మరి స్పీకర్ గారు చేయొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనకు గౌరవం ఉన్నది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో అధికారం ఇచ్చినారు. కాబట్టి వారు దీన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలా, అంతే తప్ప మరి మేము ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా వెతుక్కుంటాం కాలయాపన చేస్తామంటే మీరు అపహాస్పాలన ఖాయం. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రాష్ట్రం అప్రతిష్ట పాలైంది. ఈరోజు పెట్టుబడులు పోతూ ఉన్నాయి. వరదలు వస్తే ఆదుకునే పరిస్థితి లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అనేక అవార్డు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నటువంటి చరిత్ర ఉన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎప్పుడు కూడా 1, 2, 3 ఉండే. మొన్న 10వ స్థానం కూడా 10 ర్యాంకులలో ఒక్క ర్యాంక్ కూడా రాలేకపోయినది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలతో అన్ని రంగాల్లో వైఫల్యాలు చెందుతూ ఇబ్బంది పడుతున్న తరుణం ఇది. అట్లీస్ట్ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగానైనా సరే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండాలి. స్పీకర్ గారి పైన ఒత్తిడి లేకుండా ఉండాలా. స్పీకర్ గారు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా వ్యవహరించాలని చెప్పేసి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని కోరుతా ఉన్నాం. కాబట్టి న్యాయస్థానాలపైన సంపూర్ణమైన నమ్మకాన్ని మొదటి నుంచి కూడా మాకు విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూనే ఉన్నాం. మా పార్టీ అధినేత కేసీఆర్ గారు, మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు పదే చెప్పినారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు స్పష్టంగా ఉన్నది, 100 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలా, నిర్ణయం కూడా మరి చట్టానికి లోబడి ఉండాలని చెప్పి పదే చెప్పినారు. ఖచ్చితంగా వీటికి ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి అని చెప్పినటువంటి సందర్భం నిజం కాబోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే నిష్పక్షపాతంగా మరి దీన్ని ఇండిపెండెంట్గా వారి సొంతంగా మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరి తప్పకుండా చట్టం అనేది మరి మాకున్నది. ఖచ్చితంగా డెఫినెట్గా 100% పూర్తి విశ్వాసం ఉంది మాకు. ఇటు లెజిస్లేచర్ యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి స్పీకర్ అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.